ధూపదీప నైవేద్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ఇంకా అనేక పురాతన చారిత్రక ప్రాధాన్యత గల ఆలయాలు నిత్య పూజలకు నోచుకోవడం లేదు. దీంతో ఆ ఆలయాలు తమ ప్రాభవాన్ని కోల్పోయే స్థితికి వచ్చాయి. చరిత్రను మరుగున పడిపోకుండా పురాతన ఆలయాల్లో నిత్యం ధూపదీప నైవేద్య కిట్లను ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సిద్దమైంది. సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను పరిరక్షించేందుకు నడుం బిగించిన ఆ సంస్థపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కనుమరుగవుతున్న పురాతన ఆలయాలకు పూర్వ వైభవం రానున్నాయి. ఇందుకోసం ధూపదీప నైవేద్యం కిట్లను పంపిణీ చేస్తుంది నేను సైతం అనే సంస్థ. గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా అనేక మండపాలకు కూడా పూజా సామాగ్రి కిట్లను పంపిణీ చేస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది దిడ్డి ప్రవీణ్ కుమార్ 2004లో నేను సైతం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థ సభ్యులతో కలిసి సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల అంశాలపై బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకు మన సంస్కృతి, సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయని జనాల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకోసం గడిచిన 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ఆలయాలున్నాయి. వాటిలో శతాబ్దాల కాలం నుంచి ఉన్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. అతి కొద్ది ఆలయాలు మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుండటంతో చాలా ఆలయాల్లో అర్చకులు దీపం వెలిగించేందుకు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. పురాతన, చారిత్రక ప్రాధాన్యత గల ఆలయాల్లో నిత్య పూజలు లేక నిరాధరణకు గురైన వాటిని గుర్తించి వాటికి పూజా సామాగ్రి కిట్లను పంపిణీ చేసే కార్యక్రమానికి నేను సైతం శ్రీకారం చుట్టింది. 2020లో 11 ఆలయాలతో ప్రారంభమైన ఈ కిట్ల పంపిణీ నేడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని 754 ఆలయాలకు పంపిణీ చేస్తున్నట్టు సంస్థ అధినేత ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. ధూపదీప నైవేద్య వితరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న వినాయక చవితిని పురస్కరించుకొని నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నామండి. గతంలో 518 దేవాలయాలకి పంపిణీ చేసినటువంటి మేము ఈసారి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు, పురాతన దేవాలయాలకు 711 పూజా సామాగ్రి కిట్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కో కిట్లో 31 వస్తువులు ఒక కిట్లో, తర్వాత 22 వస్తువుల కిట్లు అనేటువంటి అగ్గిపెట్టె నుంచి ఆరతి కర్పూరం వరకు మొత్తం నిత్య పూజకు దేవాలయంలో పూజారి గారికి అవసరమైనటువంటి పూజా సామాగ్రిని అన్నిటినీ మేము అందజేయడం జరుగుతుందండి. ఇది అగ్గిపెట్టె మొదలుకొని హారతి కర్పూరం వరకు 32 పూజా సామాగ్రి వస్తువులను కిట్స్ లో పెడుతున్నారు. గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా దాదాపు 300 మండపాలకు కూడా పూజా సామాగ్రిని అందిస్తున్నారు. ఒక్కో కిట్టుకు 2300 నుంచి 2800 ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయాలకు నేను సైతం ఆధ్వర్యంలో కిట్లు సరఫరా చేయడంపై అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లోని ఆలయాలకు గ్రామ పెద్దలు ఇచ్చిన భూములు లేక ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో దీపం వెలిగించేందుకు సైతం కష్టతరమవుతుందని అర్చకులు చెబుతున్నారు. అలాంటి ఆలయాల్లో అర్చక వృత్తి చేస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ధర్మాన్ని కాపాడేందుకు, భావితరాలకు ఆలయాల వారసత్వాన్ని తెలియపరిచేందుకు ఎంతో శ్రమిస్తున్నామని అర్చకులు అంటున్నారు. నేను సైతం అనేటువంటి ఈ యొక్క సంస్థ ప్రవీణ్ కుమార్ గారు గత 6 నెలలుగా మా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం రాజేంద్రనగర్ రైల్వే స్టేషన్లో ప్రతి మాసమున తప్పక గుర్తుంచుకొని మరి ధూపదీప నైవేద్యానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా 1 లీటర్ 2 లీటర్ కాకుండా ఒక నెలకు సరిపడేటువంటి సామాగ్రిని మా దేవాలయానికి అందించి ఆ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే గుడికి, శివాలయంకి, ఆంజనేయ స్వామి గుడికి 5 సంవత్సరాల నుంచే పూజా సామాన్లు, దీపం, అగరబత్తులు అన్ని సామాన్లు గుడికి 5 సంవత్సరాల నుంచి ప్రవీణ్ గారు ఇస్తున్నారండి. మాకు గుడికి చాలా ఇది అవుతుంది. ధూపదీప నైవేద్యకి అన్ని అనుకూలమైంది. ప్రవీణ్ గారిదే 5 సంవత్సరాల నుంచి మాకు అన్ని ఇస్తున్నారండి. మొత్తంగా ఆలయాల్లో నిత్య పూజల కోసం సహకరిస్తున్న నేను సైతం సేవలు, చొరవ నిజంగా అభినందనీయమే.